సరే, అందరికీ నమస్కారం. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు అక్టోబర్ 25, 2023 అనే విసెంట్ గారి చేత రచింపబడిన ఏన్షియంట్ విజ్డమ్ అనే పుస్తకంలోని విషయాల్ని లక్ష్మి గారు చదివి వినిపిస్తారు. ఏన్షియంట్ విజ్డమ్ కదా వాళ్ళు. చూస్తే ఓకే, అందరికీ నమస్కారం. ఇవాళ మిమ్మల్ని వెయిటింగ్ లో పెట్టాను నేను. ఇవాళ నిన్న టాపిక్ ఎక్కడ వదిలేసాము అక్కడ. we must first give ourselves up entirely to God. మనం భగవంతుడికి అర్పించుకోవాలి. మొట్టమొదటగా ఒక వ్యక్తి ప్రార్థన చేసినప్పుడు he should never ask for any particular benefit, fully convinced that will be given which is right and proper. అంటే ఎప్పుడు వ్యక్తిగతమైన బెనిఫిట్ ని అడగకూడదు. ఎందుకంటే మనకి సంపూర్ణంగా తెలిసి ఉండాలి మనకి ఏది రైటో అది ఇవ్వబడుతూనే ఉంటుందని. అండ్ అకార్డింగ్ టు ద విజ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ నాట్ ద సబ్జెక్ట్ ఆఫ్ అవర్ ఓన్ సెల్ఫిష్ డిజైర్స్. అంటే భగవంతుడి యొక్క జ్ఞానంతో ఆయన ఏది మనకు అవసరమో అది ఇస్తాడు, మనకున్న స్వార్థపూరితమైన కోరికల్ని బట్టి కాదు. బై వర్చ్యూ అలోన్ డస్ మ్యాన్ అరైవ్ ఎట్ బ్లెస్సెడ్నెస్, అండ్ దిస్ ఈస్ ద ఎక్స్క్లూసివ్ ప్రివిలేజ్ ఆఫ్ ఎ రేషనల్ బీయింగ్. అంటే అదే హిప్పోడోమస్, డి ఫెలిసిటేట్, అలాగే ఒరెల్లీ, ఓపస్, అలాంటి పేర్లన్నీ ఇచ్చారు. అంటే బై వర్చ్యూ అలోన్, సద్గుణం వల్ల మాత్రమే ఇవన్నీ మనకి ఆశీర్వచనం అన్నది వస్తుంది. అండ్ దిస్ ఈస్ ద ఎక్స్క్లూసివ్ ప్రివిలేజ్ ఆఫ్ ఎన్ రేషనల్ బీయింగ్. ఇది మనకి ఎక్స్క్లూసివ్ గా మనకు వస్తుంది అనమాట. అంటే ఎవరికి రావాల్సింది వాళ్ళకి వస్తూనే ఉంటుంది. ఇన్ హిమ్సెల్ఫ్ ఆఫ్ హిజ్ ఓన్ నేచర్ మ్యాన్ ఈజ్ నైదర్ గుడ్ నార్ హ్యాపీ. అంటే తనలో తాను తన స్వభావాన్ని బట్టి మనిషి మంచివాడు కాదు, హ్యాపీగాను లేదు. బట్ హీ మే బికమ్ సో బై ద రీచింగ్ ఆఫ్ ద ట్రూ డాక్ట్రిన్. అసలైనటువంటి ఆ డాక్ట్రిన్ ని ఆయన చేరడం వల్ల అలా అవుతాడు. సహజంగా కాకపోవచ్చు కానీ. ద మోస్ట్ సేక్రెడ్ డ్యూటీ ఈజ్ ఫిలియల్ పైటీ. అంటే ఫిలియల్ అంటే ఏంటి చూస్తా వసంతలత? మోస్ట్ సేక్రెడ్ డ్యూటీ. ఫిలియల్ అంటే పిల్లలకు సంబంధించింది అని నాకు కొంత జ్ఞాపకం. చూడంటే చూస్తా. పైటీ అంటే పైటీ అంటే సేక్రెడ్నెస్ కదా. పయస్ అది పైటీ నౌన్. చూస్తాను. పిల్లలకి ఉండవలసినటువంటి ఆ సీక్రెట్ క్వాలిటీ అయి ఉంటుంది. పుత్ర సంబంధమైన పుత్ర సంబంధమైన ఓకే. అంటే ఇక్కడ ఏంటంటే పైటీ అంటే వే ఆఫ్ బిహేవింగ్ దట్ షోస్ ఎ డీప్ రెస్పెక్ట్ ఫర్ గాడ్ అండ్ రిలీజన్. అంటే భగవంతుడి మీద, మతం మీద. వసంతలత పైకి చూశాను. అంటే ఒక రకమైన వే ఆఫ్ ప్రవర్తన. ఒకసారి ఉండు. అంటే డీప్ రెస్పెక్ట్ భగవంతుడి మీద, మతం మీద ఉండేటటువంటి బిహేవియర్ ని పైటీ అంటున్నారు. ఓకే, అంటే ఇక్కడ అంటే ఈ రిలేషన్షిప్ బిట్వీన్ చిల్డ్రన్ అండ్ పేరెంట్స్ అది భగవంతుడికి మనుషులకి ఉండే. ఒకసారి ఉండు, అది మనం చూద్దాం ఇక్కడ. అంటే ఇక్కడ మతము భగవంతుడి మీద ఉన్న డీప్ రెస్పెక్ట్ అన్నది కరెక్ట్. ఇక్కడ హూ ఈస్
ద మోస్ట్ సేక్రెడ్ డ్యూటీ ఈస్ ఫిలియల్ పేటీ, అంటే ఆ పుత్ర సంబంధమైనటువంటి పేటీ అంటే రిలేషన్ అన్నమాట. భగవంతుడి మీద అతి గౌరవంతోని భక్తితో ఉండడం. గాడ్ షవర్స్ ద బ్లెస్సింగ్స్ ఆన్ హిమ్ హూ ఆనర్స్ అండ్ రివర్స్ ది ఆధర్ ఆఫ్ హిస్ డేస్, అంటే ఎవరైతే రెస్పెక్ట్ ఇస్తారో ఆ తర్వాత ఎవరైతే గౌరవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ మీద, అంటే ఎవరికైతే భగవంతుడి పట్ల అలాంటి ఆధర్ ఆఫ్ హిస్ డేస్ అంటే తన రోజుల్లో అని ఆ బ్లెస్సింగ్స్ వాళ్ళ మీద కురిపిస్తూ ఉంటారు. సేస్ పాంప్లస్ అని ఆయన అలా చెప్పారు. డి పెరామిబస్ ఒరైల్లీ, ఇదంతా అక్కడ ఎక్కడో రాసిందనమాట ఆ పుస్తకంలో. అలాగే ఇన్గ్రాటిట్యూడ్ టువర్డ్స్ వన్స్ పేరెంట్స్, అంటే తన పేరెంట్స్ పట్ల కృతజ్ఞత రహితంగా ఉండడం అన్నది ఈజ్ ద బ్లాకెస్ట్ ఆఫ్ ఆల్ క్రైమ్స్, అన్నిటికంటే అది మహా చెడ్డ నేరం. రైట్స్ పెరిక్షాన్ అనే ఆయన అది రాశారట ఇబిడ్ అనే దాంట్లో. హూ ఈజ్ సపోజ్ టు హ్యావ్ బీన్ ద మదర్ ఆఫ్ ప్లాటో, అంటే ఈ పెరిక్షాన్ అన్న ఆయన మదర్ ఆఫ్ ప్లేటో అనమాట ఆమె. హూ ఈజ్ సపోజ్ టు హ్యావ్ బీన్ ద మదర్ ఆఫ్ ప్లేటో అంటే ఏమిటని, తల్లిదండ్రుల పట్ల అంటే పేరెంట్స్ టువార్డ్స్ వన్స్ కృతజ్ఞత రహితంగా ఉండడమే అతి పెద్ద తప్పని. ద క్లెన్లీనెస్ అండ్ డెలికసీ ఆఫ్ ఆల్ who is supposed to have been the mother of the cleanliness and delicacy of all Pythagorean writings were remarkable. అంటే అదేంటంటే ఏదో హెచ్బి అని అనే దాంట్లో ఉంది. అంటే క్లెన్లీనెస్ అంటే పరిశుభ్రత, ఆ తర్వాత డెలికసీ ఆఫ్ ఆల్ పైథాగోరియన్ రైటింగ్స్ అది చాలా రిమార్కబుల్ గా ఉంటుందంటారు. ఇన్ ఆల్ దట్ కన్సర్న్స్ చాస్టిటీ అండ్ మ్యారేజ్ their principles are of the utmost purity, అంటే వాళ్ళ అన్నిట్లోని కూడా మ్యారేజ్ ను తర్వాత ఏమోని బ్రహ్మచర్యం చాలా గొప్ప పవిత్రమైనది. ఎవ్రీవేర్ ద గ్రేట్ టీచర్ రికమెండ్స్ చాస్టిటీ అండ్ టెంపరెన్స్, అంటే అన్ని చోట్ల కూడా ఈ బ్రహ్మచర్యం అనేది, టెంపరెన్స్ అంటే అంటే అన్నిట్లో కూడా కంట్రోల్డ్ గా ఉండడం, ఇలాంటివన్నిటిని రికమెండ్ చేశారు. బట్ ఎట్ ద సేమ్ టైమ్ he directs that the married should first become parents before living a life of absolute celibacy, అంటే వాళ్ళు బ్రహ్మచర్యంగా జీవించడానికి ముందు వాళ్ళు పేరెంట్స్ అయ్యేకే అలా జీవించమని. ఇన్ ఆర్డర్ దట్ చిల్డ్రన్ మైట్ be born under favorable conditions for continuing the holy life and succession of the sacred signs, అంటే ఇక్కడ ఏదో ల్యాంబ్లికస్ అని ఆయన అది రాసి ఉంటారు పైథాగరన్ దీంట్లో. అంటే ఎందుకంటే అటువంటి పవిత్రమైన పిల్లలు పుట్టి ఆ పవిత్రమైనటువంటి సైన్స్ ప్రకారం జీవించడానికి, సీక్రెట్ సైన్స్ ప్రకారం ఆ సక్సెషన్ అంటే ఒకరి తర్వాత ఒక జనరేషన్ ఉండడానికి మొదట పిల్లలు పుట్టాక వాళ్ళు సెలిబసి పాటించాలి. This is exceedingly interesting, for it is precisely the same regulation that is laid down in the మానవ ధర్మ శాస్త్ర, ద గ్రేట్ ఇండియన్ కోడ్, అంటే ఇలాగే ఇండియన్ కోడ్ లో కూడా రాస్తుంది మానవ ధర్మ శాస్త్రంలో, మనుధర్మ శాస్త్రం ఏమో అది అడల్టరీ వాజ్ మోస్ట్ స్టెర్నిటీ కండెమ్డ్, అంటే స్టెర్న్లీ కండెమ్డ్. అడల్టరీ అంటే ఏ రకమైనటువంటి చెడు వ్యవహారం అయినా సరే అది అంటే ఇలాంటి వాటిలో కలుషితం అవడం అన్నదాన్ని కండెమ్ చేస్తున్నారు. మోరోవర్ ద మోస్ట్ జెంటిల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద వైఫ్ బై ద హస్బెండ్ వాజ్ ఎంజాయిండ్, అంటే జెంటిల్ ట్రీట్మెంట్ ఆఫ్ ద వైఫ్ ని హస్బెండ్ చూడడం ఇలాంటివన్నీ జెంటిల్ గా ఉండడం అన్నది కూడా ఉంది. ఫర్ had he not taken her as his companion before the gods, ఎందుకంటే ఆయన భగవంతుడి సాక్షిగా ఆమెని కంపానియన్ గా తీసుకున్నాడు గనక అలాగ చూడాల్సిన అవసరం ఉంది అని. ఇది కూడా ఎలాగా ఇలాంటి పుస్తకాల్లో రాసుంది. అదేంటి లాస్కల్ ఇదేమిటో పేర్లు, అంటే ఏదో మనకి తెలియని భాష ఇది. ఆ పుస్తకాల్లో ఇలా రాసింది, అంటే రకరకాల మతాల్లో ఎలా ఉంది చూపిస్తున్నారు కదా.
మ్యారేజ్ వాజ్ నాట్ అన్ యానిమల్ యూనియన్ బట్ ఏ స్పిరిచువల్ టై. అది అంటే దేర్ ఫోర్ ఇక్కడ ఏం చెప్పారంటే ఈ వివాహం అన్నది కేవలంగా పశు ప్రవృత్తిలో కలవడం కానీ ఇది ఆధ్యాత్మికమైన బంధం. అందువల్ల ఇన్ హెర్ టర్న్ ద వైఫ్ షుడ్ లవ్ హర్ హస్బెండ్ ఈవెన్ మోర్ దెన్ హెర్ సెల్ఫ్, తనకంటే తన భర్తను ఎక్కువగా ప్రేమించాలని. అండ్ ఇన్ ఆల్ థింగ్స్ బి డివోటెడ్ అండ్ ఒబీడియంట్, అన్ని విషయాల్లోని భర్తకు అనుగుణంగా ఉండాలని. ఇట్ ఈస్ ఫర్దర్ ఇంట్రెస్టింగ్ టు రిమార్క్ దట్ ద finest characters among women with which ancient Greece presents us were formed in the school of Pythagoras, and the same is true of the men. అంటే అక్కడ స్త్రీలు పురుషులు కూడా అదే రకంగా ఉండేవారు ఆ స్కూల్ ఆఫ్ పైథాగరస్ దీంట్లో అని చెప్తున్నారు. The authors of antiquity are agreed that this discipline had succeeded in producing the highest examples not only of the purest chastity and sentiment, but also a simplicity of manners, a delicacy, and a taste for serious pursuits which was unparalleled. అంటే ఈ యాంటిక్విటీ అంటే సనాతనంగా అంతకు ముందున్న ఆథర్స్ అందరూ ఒప్పుకున్నారా, అగ్రీడ్. ఈ రకమైనటువంటి క్రమశిక్షణ అనేది ఆ హయ్యెస్ట్ ఎగ్జాంపుల్ గా మనకు ఉంటుంది. అంటే పవిత్రమైనటువంటి ఈ బ్రహ్మచర్యమే కాకుండా సెంటిమెంటును, ఒక రకమైన సరళమైనటువంటి మేనర్స్ ఉంటాయి, అలాగే ఒక డెలికసీ ఉంది, అండ్ ఏ టేస్ట్ ఫర్ సీరియస్ పర్సూట్, సీరియస్ గా దేన్నైనా వెతకి పొందడానికిను అలాంటి దాంతో సరితుల్యమైనది ప్యారలల్ ఏమీ లేదంటారు. దిస్ ఈజ్ అడ్మిటెడ్ ఈవెన్ by Christian writers. దీన్ని క్రిస్టియన్ రైటర్స్ కూడా ఒప్పుకున్నారు. Among the members of the school, the idea of justice directed all their acts while they observed the strictest tolerance and compassion in their mutual relationship. అంటే ఈ స్కూల్లో ఉన్న మెంబర్స్ అందరూ కూడా ఈ ఐడియా న్యాయము అనేది అన్ని రకాల పనులలో వాళ్ళు ఎప్పుడు అంటే అన్ని రకాలైనటువంటి ద స్ట్రిక్టెస్ట్ టాలరెన్స్, ఎంతో సహనం, దయ వాళ్ళ పరస్పరమైన సంబంధాలలో చూపించడం. ఎందుకంటే న్యాయం అన్నది అది సద్గుణం యొక్క ఒక ప్రిన్సిపుల్ అన్నారు, యాజ్ పోలస్ అని. తర్వాత పోలస్ అనే ఆయన ఏం చెప్తున్నారు, టీచ్ చేస్తున్నారంటే ఇట్స్ జస్టిస్ విచ్ మెయింటైన్స్ పీస్ అండ్ బ్యాలెన్స్ ఇన్ ద సోల్. అంటే సోల్లో పీస్, శాంతిని, సమతుల్యతని ఉంచేదే న్యాయము అని. షీ ఈస్ ద మదర్ ఆఫ్ గుడ్ ఆర్డర్ ఇన్ ఆల్ కమ్యూనిటీస్. ఈ పోలస్ అనే ఆమె అందరికిను మదర్ లాంటి వ్యక్తి, అన్ని కమ్యూనిటీస్ కిను. మేక్స్ కన్కర్డ్ బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, హస్బెండ్ కి వైఫ్ కిను మధ్యలోని ఆ సంధిని, కన్కర్డ్ అంటే అది లవ్ బిట్వీన్ మాస్టర్ అండ్ సర్వెంట్, అంటే వాళ్ళ మధ్య ఒక రకమైన బంధాన్ని మాస్టర్ కి సర్వెంట్ కి మధ్యలో కూడాను ప్రేమని ఇచ్చేటటువంటి అని. లవ్ బిట్వీన్ ద వర్డ్ ఆఫ్ ఏ పైథాగరన్ వాజ్ ఆల్సో హిస్ బాండ్. అంటే పైథాగరన్ యొక్క మాట కూడా వీళ్ళకి ఒక బాండే, బంధమే. అండ్ ఫైనలీ ఏ మ్యాన్ షుడ్ లివ్ సో యాజ్ టు బి ఎవర్ రెడీ ఫర్ డెత్. అంటే ఫైనల్ గా అదేంటి హిప్పోలిటస్ ఫిలాస్ వీటన్నిటిలో రాసు ఇబిడ్ ఏంటంటే అండ్ వాళ్ళ మృత్యు అన్నది షుడ్ లివ్ సో యాజ్ టు బి ఎవర్ రెడీ ఫర్ డెత్. మృత్యుకి ఎప్పుడు సంసిద్ధతతో ఉండి మనుషులు జీవించాలి. ఫైనల్ గా వ్యక్తి ఎప్పుడు కూడా మృత్యువుని అంగీకరించు అన్నట్టుగా చెప్తున్నారు. అంటే రెడీగా ఉండాలి, సంసిద్ధంగా, ఏ క్షణంలోనైనా మరణించడానికి సంసిద్ధంగా ఉండాలి. ద ట్రీట్మెంట్ ఆఫ్ ద వర్చ్యూస్ ఇన్ ద నియో ప్లాటోనిక్ స్కూల్స్ ఈజ్ ఇంట్రెస్టింగ్. అండ్ అంటే ఈ సద్గుణాలు అన్నవి ట్రీట్మెంట్ అనేది నియో ప్లాటోనిక్ స్కూల్లో చాలా ఉత్సాహకరంగా ఉంటాయి. అండ్ ద డిస్టింక్షన్ ఈజ్ క్లారిటీ
మేడ్ బిట్వీన్ మొరాలిటీ అండ్ స్పిరిచువల్ డెవలప్మెంట్. అంటే అక్కడ ముఖ్యమైనది ఏంటంటే నైతికత్వానికిను తర్వాత ఆధ్యాత్మికమైనటువంటి అభివృద్ధికి మధ్యలో క్లారిటీ ఉండాలి. ఆర్ యాజ్ ప్లాటినస్ పుట్ ఇట్, ప్లాటినస్ ఇలా చెప్పాడు, అంటే ఈ ప్రయత్నం బయటని కాదు, బట్ టు బి ఆఫ్ గాడ్ వితౌట్ సిన్. అంటే ద ఎండీవర్ ఈజ్ నాట్ టు బి వితౌట్ సిన్, అంటే పాపం లేకుండా ఉండే చేసే ప్రయత్నమే కాదు, బట్ టు బి ఆఫ్ గాడ్, భగవంతుడికి చెందింది. సెలెక్ట్ వర్క్స్ ఆఫ్ ప్లాటినస్ ట్రాన్స్, థామస్ టైలర్ అని ఆయన. ద లోయెస్ట్ స్టేజ్ was becoming without sin by acquiring the political virtues which made a man perfect in conduct. అంటే లోయెస్ట్ స్థితి ఏంటంటే మనిషి వితౌట్ అంటే ఫిజికల్ అండ్ ఎక్వైరింగ్ ద పొలిటికల్ వర్చ్యూస్, అంటే బికమింగ్ వితౌట్ సిన్, పాపం లేకుండా రాజకీయమైన వర్చ్యూస్ ని సంపాదించి, విచ్ మేడ్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ ఇన్ కాండక్ట్, వాటి వల్ల మనిషి తన ప్రవర్తన తీరులో పర్ఫెక్ట్ గా అవుతాడు అని. ద ఫిజికల్ అండ్ ఎథికల్ బీయింగ్ బిలో దీస్, ద రీజన్ కంట్రోలింగ్ అండ్ అడార్నింగ్ ద ఇర్రేషనల్ నేచర్. అంటే దీని వల్ల ఏంటంటే ఈ రీజన్ అంటే ఇప్పుడు కాండక్ట్, ఇప్పుడు నైతికంగా పర్ఫెక్ట్ గా ఉండడం అన్నది ఇది కంట్రోల్ చేస్తోంది. అడార్నింగ్ ద ఇర్రేషనల్ నేచర్, మనిషికి ఉన్న ఇర్రేషనల్ నేచర్ ని అది అడార్న్ అంటే సరిదిద్దుతోంది, అంటే అన్నిటినీ పెంచుతోంది అనమాట, కంట్రోల్ చేస్తోంది, లేకపోతే ఎలా పడితే అలా ఉండకుండా. అబౌవ్ దీస్ were the cathartic pertaining to reason alone. ఇక్కడ cathartic అంటే చూడాలి, cathartic pertaining to reason alone and which liberated the soul from the bonds of generation. The theoretic lifting the soul into touch with nature superior to itself, and the paradigmatic giving it a knowledge of true being. Cathartic చూద్దామండి. These were the cathartic. Involving the release of strong emotions through a Involving particular activity. The Involving- release of involving the release of strong emotions through Relief a or particular release release okay. of strong emotions through a particular activity or experience, a cathartic experience. ఓకే, అయితే ఇప్పుడు అర్థమైంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే lowest stage was becoming without sin by acquiring the political virtues which made a man perfect in conduct, physical and ethical being below these, the reason controlling and adorning the irrational nature. Above these were the cathartic pertaining to reason alone, and అంటే ఇది అంటే వాళ్ళలో ఉన్నటువంటి రిలీజ్ ఆఫ్ ది ఇమోషన్స్ cathartic అంటే Release of strong emotions through a particular activity. అంటే అదేమని ఒక రీజన్ కి సంబంధించే ఉండాలి, అండ్ విచ్ లిబరేటెడ్, దాని వల్ల ఏంటంటే సోల్ లిబరేషన్ కి అది ఫ్రమ్ ద బాండ్స్ ఆఫ్ జనరేషన్, అంటే జనరేషన్స్ నుంచి ఉన్న ఈ బాండ్స్ నుంచి కూడా వాళ్ళు ముక్తి పొందడానికి సోల్ ని అది హెల్ప్ అవుతుందని. అంటే ఇలాంటి ఎమోషనల్ వీటి నుంచి కూడా వాళ్ళు బయటపడాలి. ద థియరెటిక్ లిఫ్టింగ్ ద సోల్ ఇన్ టు టచ్ విత్ నేచర్ సుపీరియర్, అంటే ఇప్పుడు ఏంటంటే ఈ సోల్ ని ప్రకృతి యొక్క ఉన్నతమైన దాంట్లోకి, అండ్ పారాడిగ్మాటిక్ గివింగ్
ఏ నాలెడ్జ్ ఆఫ్ ట్రూ బీయింగ్. అంటే ఈ విధంగా ఆత్మతత్వానికి దారి తీసేటట్టుగా ఉండాలి అనేదన్నమాట. అంటే ఇలాంటి బంధాల్లోంచి ఫ్రీ అయ్యి సోల్ ని ఉన్నతత్వానికి తీసుకుని వెళ్ళాలి అని. పారాడిగ్మాటిక్ అంటే ఏంటి? పారాడిగ్మాటిక్ తెలీదు. చూస్తావా? చూస్తా. పారాడిగ్మాటిక్ వర్చ్యూస్ అన్నారు. అంటే ఒక్క నిమిషం. పారాడిగ్మాటిక్ ఏంటో ఒకవేళ లేకపోతే ఏం చూద్దాం. సర్వింగ్ యాజ్ అ టిపికల్ ఎగ్జాంపుల్ ఆఫ్ సంథింగ్ ఏంటో అలా రాసింది. పారాడిగ్మాటిక్. సరే, అది ఇప్పుడు మనకి ఏంటంటే ఆత్మతత్వాన్ని ఈ నేచర్స్ కంటే సుపీరియర్ స్థితికి తీసుకువెళ్ళడం అన్నమాట. ఒక రకమైన జ్ఞానంతో ట్రూ బీయింగ్ అంటే తన యొక్క అసలైనటువంటి ఆ ఉనికి యొక్క జ్ఞానాన్ని ఇచ్చి ఉన్నతత్వానికి తీసుకెళ్ళడం. అది అంటే ఇవన్నీ దానికే కదా. హెన్స్ he who energizes according to the practical virtues is a worthy man. అంటే ప్రాక్టికల్ వర్చ్యూస్ ప్రకారం ఎవరైతే తను తాను ఎనర్జైజ్ అంటే శక్తివంతంగా చేసుకుంటాడో ఆయనే ఫిట్ వ్యక్తి, సరైన వ్యక్తి. బట్ హీ హూ ఎనర్జైజెస్ అకార్డింగ్ టు ద క్యాథార్టిక్ వర్చ్యూస్ ఈజ్ ఏ డెమోనికల్ మ్యాన్. ఈ క్యాథార్టిక్ వర్చ్యూస్ అనే వాటి ప్రకారం అతనేమో డెమోనికల్ మ్యాన్ అంటే దెయ్యానికి అంటే దెయ్యాల రకమైన మనిషి. ఆర్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ డెమన్, అతను ఒక మంచి దెయ్యం అని చెప్పొచ్చు. ఏ గుడ్ స్పిరిచువల్ ఇంటెలిజెన్స్ యాజ్ ద డెమన్ ఆఫ్ సోక్రటిస్. అంటే ఒక మంచి ఇంటెలిజెన్స్ అంటే ఇప్పుడు సోక్రటిస్ అన్న అతను చాలా తెలివైన వాడు, ఆయన యొక్క చనిపోయిన తర్వాత ఉన్నది చాలా గొప్పగా ఉంటుందని అలా చెప్తున్నారు. He who energizes according to the intellectual virtues alone is a god. తనకున్న బుద్ధి ఇంటెలెక్చువల్ గా ఉన్న వర్చ్యూస్ తోని ఎవరైతే శక్తివంతంగా అంటే తను ఎనర్జైజ్ అవ్వడం అంటే మంచి సద్గుణాలతో, అలాంటి వాడే అలోన్ ఈజ్ ఏ గాడ్, భగవంతుడు. బట్ హీ హూ ఎనర్జైజెస్ అకార్డింగ్ టు ద పారాడిగ్మాటిక్ వర్చ్యూస్ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ద గాడ్స్. అంటే ఇక్కడ పారాడిగ్మాటిక్ వర్చ్యూస్ అంటే అంతకు శాస్త్రంలో చెప్పినటువంటివేమో క్యారెక్టరిస్టిక్ అని రాసింది. అంటే అదే ఐడియల్ అని అనుకోవచ్చు ఇక్కడ. అంటే మంచి మంచి సద్గుణాలతోటి అలా వచ్చినటువంటి వాడిను ఫాదర్ ఆఫ్ ద గాడ్స్ గా అవుతాడు అంటున్నాడు. అంటే ఇంకా ఉన్నతంగా. అండ్ బై వేరియస్ ప్రాక్టీసెస్ అంటే ఇక్కడ ఇది అంటే వర్చ్యూస్ తోటి తన్ని తాను సద్గుణ అంటే ఎనర్జైజ్ చేసుకున్నవాడు ఆయన భగవంతుడు. ఆ పారాడిగ్మాటిక్ వర్చ్యూస్ తో ఎనర్జైజ్ అయిన వాడు ఫాదర్ ఆఫ్ ది గాడ్స్ అవుతారు అన్నారు. రకరకాలైనటువంటి ప్రాక్టీసెస్ అన్ని డిసైపుల్స్ వర్ టాట్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద బాడీ, శరీరం నుంచి ఎస్కేప్ అయి అండ్ టు రైజ్ ఇన్ టు హయ్యర్ రీజియన్స్, ఉన్నతమైనటువంటి రీజియన్స్ కి వెళ్ళడానికి ఇవన్నీ పనికొస్తున్నాయి. యాజ్ గ్రాస్ ఈస్ డ్రాన్ ఫ్రమ్ ఏ షీప్, ద ఇన్నర్ మ్యాన్ వాజ్ టు డ్రా ఇన్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ హిస్ బాడీలీ కేసింగ్. అంటే లోపల ఉన్న వ్యక్తి గ్రాస్ అంటే అక్కర్లేదంతా మనం వదిలేస్తాం కదా చెత్త అంతా, అలాగా ఈ షీట్ లోని అంటే మనకున్నటువంటి ఇందులోంచి ఇన్నర్ మ్యాన్ ఆంతరింగికమైన వ్యక్తి తను తాను తన శరీరం నుంచి బయటకు వచ్చేస్తాడు. కేథోపనిషత్తులో అదే చెప్పాడు. ద బాడీ ఆఫ్ లైట్ ఆర్ రేడియంట్ బాడీ ఆఫ్ ద హిందూస్ ఇస్ ద లూసిఫామ్ బాడీ ఆఫ్ ద నియో ప్లాటోనిస్ట్ అండ్ ఇన్ దిస్ మ్యాన్ రైజెస్ టు ఫైండ్ ద సెల్ఫ్. అంటే ఇక్కడ హిందూయిజంలో కూడా మనకి కేథోపనిషత్తులో బాడీ కఠోపనిషత్తులో ఎలా చెప్పారో అదే విధంగా నియో ప్లాటోనిస్ట్ కూడా వాళ్ళు ఏం చెప్పారంటే లూసిఫామ్ బాడీ కాంతివంతమైన శరీరం, మనకి బాడీ ఆఫ్ లైట్ కాంతివంతమైన శరీరం అని చెప్పారు. అది పైకి వస్తుంది అనమాట. ఆఫ్ ద నియో ప్లాటోనిస్ట్ అండ్ ఇన్ దిస్ మ్యాన్ రైజెస్ టు ఫైండ్ ద సెల్ఫ్.
ఆ రకంగా మనిషి ఏమో తన ఆత్మను తెలుసుకోవడం అన్నది అంటే ఏంటి, గ్రాస్ అంతటిని వదిలేసి ముఖ్యమైన వాటిని పట్టుకోవడం, గ్రాస్ బాడీస్ అన్నీను. అది ఇక్కడ అంటే ఇక్కడ ఏమిటి చేస్తున్నారు ఈవిడ, అన్ని మతాల్లో ఉన్న సారూప్యం చూపిస్తున్నారు. అదే విషయాన్ని నియో ప్లాటోనిస్టులు చెప్పారు, మనకి కఠోపనిషత్తులో చెప్పారు అని చూపిస్తున్నారు. ఇక్కడ నాట్ గ్రాస్ప్ బై ద ఐ, నాట్ బై స్పీచ్. అదేంటి ఆ సెల్ఫ్ ఎలాంటిదంటే కళ్ళతో చూడలేము, మాటలతో చెప్పలేము, లేకపోతే ఇతర ఇంద్రియాలతో దాన్ని చెప్పలేము. నార్ బై ఆస్టెరిటీ, బ్రహ్మచర్యం వల్ల పొందలేము. నాట్ బై రిలీజియస్ రైట్స్, అలాంటివి కర్మకాండలు ఏవైనా మతపరమైనవి చేయడం వల్ల పొందలేము. బై సెరీన్ విజ్డమ్, పవిత్రమైన జ్ఞానం వల్ల మాత్రమే. బై ద ప్యూర్ ఎసెన్స్ ఓన్లీ డెత్ వన్ సీ ద, అంటే అప్పుడే మనిషి ఆ ప్యూర్ ఎసెన్స్ ని చూడగలడు. అది పార్ట్లెస్, అదే అంటే అది విభజించబడకుండా వన్ ఇన్ మెడిటేషన్, అది కేవలంగా మెడిటేషన్ లోనే చూడబడేది. దిస్ సటిల్ సెల్ఫ్ ఈజ్ టు బి నోన్ బై ద మైండ్ ఇన్ విచ్ ద 5-fold లైఫ్ ఈజ్ స్లీపింగ్. అంటే ఈ రకమైన సూక్ష్మతరమైన ఆత్మతత్వం అన్నది మనస్సు వల్ల, ఎటువంటి మనసు, ఈ 5 రకాల ఇంద్రియాలు అనుకుంటాను, అవన్నీ నిద్రపోయినప్పుడే తెలుస్తుంది. ద మైండ్ ఆఫ్ ఆల్ క్రీచర్స్ ఈజ్ ఇన్స్టింక్ట్ విత్ లైవ్స్ ఇన్ దిస్ ప్యూరిఫైడ్ మేనిఫెస్ట్ ద సెల్ఫ్. మాండూక్యోపనిషత్తులో ద మైండ్ ఆఫ్ ఆల్ క్రీచర్స్, అన్ని జీవుల మనస్సు కూడా ఇన్స్టింక్ట్ తోటే ఉంటుంది అన్ని జన్మల్లోని. ఇన్ దిస్ ప్యూరిఫైడ్, ఇలాంటి పవిత్రమైనటువంటి దాంట్లోనే ఆ ఆత్మతత్వం అన్నది మేనిఫెస్ట్ అవుతుంది, అంటే వ్యక్తీకరించబడుతుంది అంటూ. దెన్ అలోన్ కెన్ మ్యాన్ ఎంటర్ ద రీజియన్, అప్పుడు మాత్రమే మనిషి ఆ రీజియన్ లోకి ప్రవేశిస్తాడు ఎక్కడైతే ఏ విభాగము లేదో. వేర్ ద స్పియర్స్ హ్యావ్ సీజ్డ్, ఎక్కడైతే ఈ విభాగాలన్నీ ఆగిపోతాయో, అంటే ఏకమాత్రమైనది, అవిచ్ఛిన్నమైనది కదా. In G.R.S. Maid's introduction, the tailor's Plotinus, he quotes from Plotinus a description of a spear which is evidently the Turiya of the Hindus. అంటే మనం తురియ అవస్థను ఎలా అయితే హిందువులు వర్ణించారో అదే విధంగా ఈ మిగతా ప్లాటినస్ డిస్క్రిప్షన్ లో కూడా అలాగే వర్ణించారు దీన్ని అని చెప్తున్నారు. ఇక్కడికి ఆపుదాం, ఇంకా 4 నిమిషాలు ఉంది, అయితే పర్వాలేదు. నేను చెప్పినా మీరు ఎవరైనా దీని మీద ఏమైనా డౌట్స్ అడగడం కానీ, అంటే ఇందులో ఏంటి మనకు అర్థం అవుతుంది ఏంటంటే అనిబిసెంట్ ఏం చేస్తున్నారు, ప్యారలల్ గా ఇతర మతాలు ఏం చెప్తున్నాయి అన్నది మనకి కోట్ చేసి చూపిస్తున్నారు. యాన్షియంట్ విజ్డమ్ అని కదా పేరు. ఆ యాన్షియంట్ అంటే నాట్ ఓన్లీ ఇది మన యొక్క సనాతన ధర్మమే కాకుండా ఇతర ధర్మాలు ఏంటి చెప్పాయి అన్నది కూడా చూపిస్తున్నారు ప్యారలల్ గా. హనుమంతరావు గారు మీకు ఏమైనా చెప్తారా? ఎంత అర్థం అవుతే అంతే, అంటే జ్ఞాపకం కూడా ఉండాలి కదా ఇన్నోటి. అదే ఆత్మ యొక్క ఉన్నతత్వాన్ని చెప్తున్నారు, అందుకని ఒక రకమైనటువంటి ఆస్టెరిటీ, సెలిబసీ ఇలాంటివన్నీ అవసరం అని చెప్తున్నారు. అన్ని చోట్ల అలాగే ఉన్నది, అది అవసరమనే ఉంటుంది. తర్వాత కోరికతో భగవంతుడిని ప్రార్థించకూడదని చెప్పారు. మనకు అవసరమైనప్పుడు అవసరమైనవి ఆయనే ఇస్తారు, కోరుకున్నవి కాదు, అవసరమైనవే మనకి ఇస్తారు. సద్గుణముల వల్ల మాత్రమే మనకు భగవంతుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. అంటే హేతుబద్ధమైన జీవికి ఈ గౌరవం ఉంటుంది, ఎప్పుడు భగవంతుడు ఆశీర్వచనాలు ఉంటాయి. తర్వాత మన జన్మనిచ్చిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతాభావం ఉండాలి అని చెప్పాడు. వాళ్ళని భగవంతుడు ఎప్పుడు పుష్కలంగా బాగా దయతో చూస్తాడని చెప్పారు. తర్వాత కృతజ్ఞతగా ఉన్నంత పాపం మరి ఒకటి లేదు అన్నాడు. తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞతగా ఉన్న అంటే ఇది లేదు. అదే పైథాగరస్ సిద్ధ రచనలన్నీ పరిశుభ్రంగా మృదువుగా ఉంటాయి. తర్వాత పవిత్రత, నిగ్రహానికి ప్రాముఖ్యత ఉంటాయి పైథాగరస్ రచనలన్నీ. తర్వాత పెళ్లి చేసుకొని
తల్లిదండ్రులు కావాలి, తరువాత పరిపూర్ణ బ్రహ్మచర్యం ఆచరించాలని చెప్పారు. ఉమ్, అంటే మనుధర్మ శాస్త్రంలో కూడా ఇలానే చెప్తున్నారు అని చెప్పారు. తర్వాత వ్యభిచారం పూర్తిగా నిషిద్ధం. ఉమ్, తర్వాత భార్యను పూర్తిగా ప్రేమగా ఆదరించాలి, ఎందుకంటే ఇది పెళ్లి నాడు ఆ ప్రమాణం చేస్తాం. తర్వాత పెళ్లిని ఒక ఆధ్యాత్మిక బంధంగా పరిగణించాలి, కానీ మిగతా విధంగా భావించకూడదు. భార్య కూడా భర్తను తనకంటే ఎక్కువ ప్రేమించాలని చెప్పారు. అలానే పురాతన గ్రీకు పైథాగరస్ స్కూల్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి. తర్వాత క్రిస్టియన్టీలో కూడా ఇవి వాళ్ళు కూడా ఏకీవిస్తారు. సహనం ప్రేమతో ఉండాలని చెప్తారు. బంధాలన్నీ సహనము ప్రేమతో ఉండాలి. మనం చావుకు కూడా సర్వసన్నద్ధం కావాలా, చావు ఉంటే భయపడకూడదు అని చెప్పారు. తర్వాత మొరాలిటీకును స్పిరిచువల్ డెవలప్మెంట్కి తేడా ఉందని చెప్పారు. అంటే నీతివంతమైన జీవితానికి ఆధ్యాత్మిక జీవితానికి భేదం ఉంది అని చెప్పారు. డిస్టింక్షన్, వారింటి మధ్య డిస్టింక్షన్ చెప్పారు. ఏమిటంటే మన ప్రయత్నం పాపం రహిత జీవితం కాదు, అది కావాలా, కానీ బట్ టు బి గాడ్ అంటే భగవంతుని చేరడానికి మన ప్రయత్నం ఉండాలి అని చెప్పారు. తర్వాత మన లక్ష్యం అటు పెట్టుకోవాలి.